కృష్ణ యజుర్వేదం అప్పటి వరకు ఉంది, శుక్ల యజుర్వేదము అనేది ఆయన ద్వారా వచ్చింది. అందుకనే యాజ్ఞవల్క్య మహర్షిని స్తోత్రం చేసి వాళ్ళు ఆ శుక్ల యజుర్వేదులు ఆ యజుర్వేదాన్ని ప్రారంభిస్తారు పారాయణ. ఇక్కడ కూడా మన ఆశ్రమంలో కృష్ణ గోపాల శాస్త్రి గారు చాలా చక్కగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. శుక్ల యజుర్వేదంలో పిల్లలు బాగా చక్కగా చెప్తారు. అందులో ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు చాలా విశేషమైనటువంటిది. వాజుసనేయ, వాజులు అని పిలుస్తారు వారిని. వాజి ద్వారా వచ్చింది కాబట్టి ఆ ఋషుల్ని కూడా వాజులు అని పిలుస్తారు. అది వాజవేదము, వాజీవేదము అనే పేరు కూడా దానికి ఉంది, ఆ శుక్ల యజుర్వేదానికి. అలా ఆయన అక్కడి నుంచి 15 శాఖలు ఏర్పడ్డాయి. కణ్వాది ఋషులు దాన్ని లోకల్లో ప్రచారం చేశారు. మన దగ్గర ఉండేది కణ్వ శాఖ, కణ్వ మహర్షి అంటారు కదా, కణ్వ శాఖ. తర్వాత ఇంకా మధ్యందినుడు, శాలి మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ 15 మంది ద్వారా ఆ యాజ్ఞవల్క్య మహర్షి ద్వారా వ్యాప్తి చెందినటువంటి